అమాయకపు ప్రజల భయమే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి. మనం కొంచెం కంగారు పడినా వారు ఇట్టే పట్టేస్తారు. ఆ తర్వాత మరింత రెచ్చిపోతారు. ఈ మధ్య సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులతో ప్రజలను చిత్తు చేస్తున్నారు. బ్యాంకు రుణం కట్టాలని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. అసలు తాము రుణమే తీసుకోలేదని గట్టిగా నిలదీస్తే వెంటనే మరో అస్త్రం ప్రయోగిస్తున్నారు. మీ పేర్లు బ్యాంకు వివరాల్లో తప్పుగా నమోదయ్యాయని, వాటిని తొలగించాలంటే మేం పంపే లింక్లో వివరాలు నింపాలని సూచిస్తున్నారు. నిజమేనని నమ్మి ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ చేసి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విజయవాడ మధురానగర్కు చెందిన ఓ మహిళకు గుర్తు తెలియని ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. మీరు ఇంటిపై లోన్ తీసుకున్నారని, దానికి సంబంధించిన ఈఎంఐలు కట్టడం లేదని, చర్యలు తీసుకుంటామని బెదిరించారు. దీంతో షాక్కు గురైన ఆ మహిళ అసలు తాము ఎలాంటి లోన్ తీసుకోలేదని బదులిచ్చారు. ఈసారి మరింత స్వరం పెంచి బెదిరింపు ధోరణిలో మాట్లాడిన అవతలి వ్యక్తి లోన్ డబ్బులు కట్టాల్సిందేనని, లేకపోతే అరెస్టు చేయిస్తామని భయపెట్టాడు. దీంతో కంగారు పడిపోయిన ఆ మహిళ కాల్ కట్ చేసేశారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగికి సైతం ఇదే విధంగా ఫోన్ కాల్ వచ్చింది. రుణం తీసుకొని కట్టడం లేదని బెదిరింపులకు దిగారు. తాము ఓ లింక్ పంపుతున్నామని, వెంటనే దాన్ని ఓపెన్ చేసి వివరాలు నమోదు చెయ్యాలని హెచ్చరించారు. లేదంటే మీ అకౌంట్ నుంచి తామే డబ్బులు తీసుకుంటామనడంతో ఆ విశ్రాంత ఉద్యోగి బెంబేలెత్తిపోయాడు. పాయకాపురం యువకుడికి సైతం ఇదే తరహా ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ల తండ్రి, పెదనాన్న పేర్లు చెప్పి రుణం కట్టడం లేదని, ఆ డబ్బులు మీరు కట్టాలంటూ కోరారు. తీరా వారి తండ్రిని అడిగితే అసలు ఆ బ్యాంకులో తాము లోనే తీసుకోలేదని చెప్పడంతో అతడు ఖంగు తిన్నాడు. ఇటీవల విజయవాడలో పలువురికి వస్తోన్న ఫోన్ కాల్స్ వివరాలివి. అమాయకపు ప్రజలను బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు వేస్తోన్న ఎత్తులివి. ఫోన్ చేసి మన సంబంధీకుల పేర్లు, వివరాలు స్పష్టంగా చెప్పి వారు రుణాలు తీసుకున్నారని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వాళ్లు చేసే ఫోన్ కాల్స్కు బ్యాంకు లోగోలు కనిపిస్తుండటంతో నిజంగా బ్యాంకు సిబ్బందే ఫోన్ చేస్తున్నారేమోనని భ్రమపడుతున్నారు. కొంచెం భయపడుతున్నట్లు అవతలి వారు గ్రహించారా? ఇక మరింత బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. ఒకవేళ గట్టిగా నిలదీస్తే పొరపాటున మీ ఫోన్ నెంబర్ మా దగ్గర నమోదైందని తీపిగా మాటలు చెబుతున్నారు. మీరు రుణం తీసుకోలేదని రుజువు చేసుకోవాలని కోరుతున్నారు. మీకు ఓ లింక్ పంపిస్తామని, అందులో వివరాలు నమోదు చేస్తే మీకు ఈ రుణానికి ఎలాంటి సంబంధం లేదని నమోదు చేసుకుంటామని నమ్మిస్తున్నారు. నిజంగా బ్యాంకు సిబ్బందే కదా అని వాళ్లు పంపిన ఏపీకే ఫైల్ ఓపెన్ చేయగానే ఫోన్ మొత్తం హ్యాక్ అయి సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇలా మన భయమే పెట్టుబడిగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రుణం చెల్లించాలని ఎవరైనా ఫోన్ చేసి బెదిరిస్తే భయపడిపోవద్దని, అవసరమైతే తామే బ్రాంచ్కు వెళ్లి కనుక్కుంటామని కరాఖండిగా చెప్పాలని పోలీసులు, సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. రుణం చెల్లించాలని బ్యాంకుల నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రావని తెలిపారు. రుణం కట్టాలని ఎవరైనా తరచూ ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంటే సైబర్ పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు. యాప్ల ద్వారా లోన్ తీసుకున్నాడో ఆ సమయంలో అతని దగ్గర ఉన్నటువంటి పూర్తి కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషను వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కాంటాక్ట్స్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు ఇన్నోసెంట్ పర్సన్స్ను కూడా ఫోన్ చేసి బెదిరించి మీరు లోన్ కట్టాలి, మీరు లోన్ తీసుకున్నారు, లేదా మీరు గ్యారంటీగా మీ ఫోన్ నెంబర్ గ్యారంటీ అని చెప్పేసి గతంలో లోన్ తీసుకున్న వ్యక్తి మీ ఫోన్ నెంబర్ ఇచ్చాడని, మీరే దానికి ఆ లోను చెల్లించాలని, మీరే దానికి రెస్పాన్సిబిలిటీ అని బెదిరిస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో మనం 1930 ద్వారా ఫోన్ చేయటం ద్వారా ఆ ఫోన్ నెంబర్లన్నీ కూడా బ్లాక్ అవుతాయి. ఆ రకంగా మనం దీని నుంచి రక్షణ పొందవచ్చు.
సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో అమాయకులను ఇబ్బందులు పెడుతున్నారని, అలాంటప్పుడు ఈ విషయాలని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో పంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒంటరిగా మదన పడిపోవడం వల్ల మరింత భయపడి వారి వలలో చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మొదటగా మీకు ఎప్పుడైనా లోన్స్ తీసుకున్నారు, మీరు పే చేయాలి అని అంటే ఆ లోన్ మీరు తీసుకోకపోతే ఇమీడియట్లీ ఆ బ్యాంక్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నిజానికి మీకు ఇలా కాల్ చేస్తున్న వాళ్ళు ఆ బ్యాంక్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు. చాలామంది ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే ఇంపర్సనేషన్ చేస్తున్నారు. మీరు లోన్ తీసుకోకుండానే లోన్ తీసుకున్నట్టు, మీ పేరుతో ఇది ఉన్నాయని మీకు సైబర్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. ఇలా ఎవరైనా కాల్ చేసినా కంప్లీట్గా దాన్ని ఇగ్నోర్ చేయండి, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. నిజంగా లోన్ తీసుకున్నప్పుడు హ్యారాస్మెంట్ ఎవరైనా చేస్తుంటే ఆర్బీఐ వాళ్ళకి డైరెక్ట్గా కంప్లైంట్ చేయడానికి ఒక సౌలభ్యం ఉంది, cms.rbi.gov.in. మీ ఫాదర్ కానీ మీ పేరెంట్స్ కానీ తీసుకునే లోన్ అన్సెక్యూర్డ్ లోన్ అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అది కంప్లీట్గా వాళ్ళకు సంబంధించింది మాత్రమే అవుతుంది. కానీ లోన్ తీసుకోకుండానే ఎవరైనా అలా బెదిరిస్తూ ఉంటే కంప్లీట్లీ cybercrime.gov.in అనే దాంట్లో రిపోర్ట్ చేయాలి.